మల్హోత్రా కలిసి తనను ఇరికించారని కూడా ఆరోపణలు చేశారు. మరి కాసేపట్లో ఏదైతే లావణ్య గారు కూడా జాయిన్ కాబోతున్నారో అంతకంటే ముందు మనతో పాటు మాట్లాడడానికి కరాటే కళ్యాణి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, ఏం చెప్తారంటే చూస్తూ ఉన్నారు రాజ్ తరుణ్ అంటే సినీ హీరో, ఆయనకు అదేవిధంగా ఇటు లావణ్య ఇద్దరికి సంబంధించిన ఇష్యూ గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి, తప్పు నీదంటే నీది అంటూ కూడా. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటారు? తరచుగా సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి చోట్ల కూడా ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? ముందుగా ఇలాంటివి సమాజంలో జరుగుతున్నందుకు అడ్డుకట్టలు వేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ విచ్చలవిడితనం, ఎవరి ఫ్రీడమ్ని ఎవరు ఎలా పడితే, ఇప్పుడు ఫ్రీడమ్ అనేది అందరికీ ఎక్కువైపోయింది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫ్రీడమ్, నా స్పేస్లో నువ్వెందుకు వస్తున్నావు, నా స్పేస్లో నువ్వు మాట్లాడేదేంటి, ఎవరు చెప్పేవాళ్ళకు కూడా తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద, లేకపోతే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద. ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే ప్రతిదానికి కూడా బెత్తం పట్టుకొని స్కూల్లో ఇంతకుముందు కూర్చోబెట్టి కొట్టి తిట్టి అన్నీ నేర్పించేవారు. ఇప్పుడు స్కూల్స్ నుంచే అసలు ఒక దెబ్బ కొడితే టీచర్ మీద కూడా కేసులు పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా స్కూల్స్లో చెప్పరు, ఇంట్లో తల్లిదండ్రులు భయం పెట్టరు. ఇవన్నీ కారణాలన్నమాట. ఇట్లాంటి విచ్చలవిడితనం పెరిగిపోయి ఇప్పుడు పిల్లల్ని మనం ఏ విధంగా మనం పెంచుతున్నామో ఆ విధంగానే వాళ్ళు గ్రోన్ అప్ అట్లానే పెరుగుతారు. సో మన తల్లిదండ్రులు ఎవరు ఏంటంటే మా పిల్లలు చాలా గారాభంగా పెంచుకున్నాం, లేక పుట్టారు అని చేసే గారాబాలన్నీ కూడా ఇలాంటి వాటి అన్నిటికీ దారి తీస్తాయండి. ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాల్సిన తల్లిదండ్రులు వాళ్ళకిచ్చే ఫ్రీడమ్ వల్ల, అలాగే మగపిల్లలు కూడా అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమ్మాయిలు ఎవరైతే బాగా వీళ్ళని వెనక పడుతున్నారు అనిపించిందంటే వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాడేసుకుంటున్నారు. తర్వాత ఏమో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసేసుకుంటున్నారు. ఎవరి ఇష్టాన్ని మనం ఆపలేము, ఎవరిని అడ్డుకట్ట వేయలేము. ఎందుకంటే సమాజంలో లా అండ్ ఆర్డర్స్ అట్లా లాలో కూడా అలాంటి లొసుగులు కూడా వచ్చేసాయి. సో ఎవరి స్పేస్లోకి కూడా మనం వెళ్ళలేని పరిస్థితి. ఎవరి పర్సనల్ ఇది వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే. సో ఇవన్నీ పెరగడానికి కారణాలు ఇవన్నీ. అట్లాగే కళ్యాణి గారు ఈ ఇష్యూలో మనం చూస్తే లావణ్యతో పాటు అంటే ఎవరైతే రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా ఒక వెహికల్లో వెళ్తున్న దృశ్యాలు, దాదాపుగా 11 సంవత్సరాలుగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి విషయం వాళ్ళకు పూర్తిగా తెలిసినట్టే అనిపిస్తోంది. సో వాళ్ళతో కలిసిపోయే ఉంది ఆ అమ్మాయి కూడా. ఇంత జరిగినా కానీ అటువైపు నుంచి ఆ కొడుకును మందలించడం కావచ్చు, లేదంటే జరిగిన విషయం ఇది అని అటువైపు నుంచి రావడం కావచ్చు, లేదంటే లావణ్యకు సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, ఎవరు కూడా దీనిపైన ఎందుకు పెద్దలు ముందుకు రావట్లేదు అనేది ఒక ప్రశ్న. ఏం చెప్తారు?